ఎస్, మనం గోదావరిఖని పట్టణంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. గతంలో అంటే నిన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన దృష్ట్యా మహిళా ఎమ్మెల్యేల పైన అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ పైన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న అనుచిత వ్యాఖ్యల పైన ఎట్లా ఉంది అసలు నిన్న జరిగిన సంఘటన చూస్తే, గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఎవరైతే ప్రస్తుత ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉన్నారు, గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగి వాళ్ళు అప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా మంత్రి పదవులు అనుభవించి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ మహిళా ఎమ్మెల్యేల పరిస్థితులు ఎందుకు ఇంత హీనంగా మారిపోతున్నాయి? మరి మహిళలు అని చెప్పేసి ప్రభుత్వమేనే ఇలా వైఖరిగా ఉంటుందా, లేదంటే ఇతరత్ర కారణాల వల్ల? అంటే గతంలో చూసుకుంటే ప్రస్తుతం సబితా ఇంద్రారెడ్డినే టార్గెట్ చేశారని చెప్పేసి అసెంబ్లీలో ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్న సందర్భాలు కనబడుతున్నాయి. ఒకసారి వారితో మాట్లాడదాం. మనతో పాటుగా పెద్దపల్లి జిల్లా మహిళా నాయకురాలు దాసరి ఉషా గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే. చెప్పండి అక్కడ నిన్న జరిగిన అసెంబ్లీ సన్నివేశం ఏంటి, అసలు ఎట్లా ఉంది? నిన్న మీరు అందరూ చూసిళ్ళు ఒక నిండు అసెంబ్లీలో ఇందాక అంటున్నారు కౌరవ సభ, అది శాసనసభ కాదు అని చెప్పి. మరి ఒక మహిళకి, మా మహిళా లోకం కూడా మహిళా నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారంటే వాళ్ళని చూసి మేము ఎదుగుతా ఉంటాం. మరి వారి రాగా మేము కూడా అవ్వాలి, మా బిడ్డలు కూడా అవ్వాలి అని చెప్పేసి కోరికలు కంటాం. కానీ నేడు తనకు జరిగిన మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానం కేవలం ఎమ్మెల్యేలకు జరిగిన అవమానం కాదు, మహిళా లోకానికి, యావత్ తెలంగాణ ఆడపడుచులకు అందరికీ కూడా జరిగిన అవమానంగా మేము భావిస్తున్నాం. అదే విధంగా మరి తెలంగాణ తల్లి అని చెప్పేసి తెలంగాణ ఆడపడుచులను ఇప్పటి నుంచి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం మహిళలకి పక్షాన ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిళ్ళు, ఎంతో ఆడంబరంగా ఎంతో ఆభరణాలతోటి నిండుగా ఉండే తెలంగాణ తల్లికి నేడు అసలు ఆభరణాలే లేకుండా మార్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అసలు ఎట్లా చూద్దామని అనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలని? అట్లనే మనం పోయిన బీఆర్ఎస్ పాలనలో చూసుకుంటే కేసీఆర్ గారు డికే అరుణ గారికి, కేటీఆర్ గారికి మధ్యలో సంభాషణలో మరి మాట పెరిగేసరికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో తన కొడుకు ఒక మంత్రి తన సొంత పార్టీ నుంచి కేటీఆర్ అన్న గారిని మొదట క్షమాపణ చెప్పాలి అని అన్నారు. అట్లా ఇద్దరు కూడా ఒకరికొకరికి క్షమాపణ చెప్పుకున్న రోజుల్ని చూసినాం. కానీ నేడు మనం చూస్తే ముఖ్యమంత్రి గారే అసలు ఆ హోదాకి కూడా గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినటువంటి మాటలు వదిలేయడం జరిగింది. మళ్ళీ ఆ మాటలు ఎందుకు? వాళ్ళు ఎంపీలు అవ్వడానికి. ఉప ముఖ్యమంత్రి గారు మాటలు ఎందుకు వదిలేసిండ్లు? ఆ పార్టీలో హోదాల కోసం. మరి సబితా ఇంద్రారెడ్డి గారు పనిచేసేది ప్రజల కోసమా, వాళ్ళ పార్టీలో వాళ్ళకు హోదాలు రావడానికి, రాజకీయంగా నాయకులు కావడానికా? అసలు రాజకీయం చేస్తుంది ఎందుకు? సబితా ఇంద్రారెడ్డి గారు క్లియర్ గా చెప్పి స్పష్టంగా రాజకీయం చేయాల్సింది ప్రజల కోసం. కాబట్టి వాళ్ళ కోసం ఎందుకు తను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత మరి వాళ్ళ క్యాడర్ కి చేయూతనిస్తుంది అని అంటే, మరి నిన్నగా మొన్న వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలోకి, ముందు టీడీపీ ఉండే, నిన్నగాక మొన్న వచ్చినటువంటి టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికేమో ముఖ్యమంత్రి పీఠం ఇచ్చి కొన్ని ఏళ్ల బడి కాంగ్రెస్ లోనే వండుకుంటా నానా షాకిరి చేసుకుంటా కాంగ్రెస్ పార్టీకి, అసలు కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ. మరి వాళ్ళకి ఎందుకు ముఖ్యమంత్రి హోదా అయ్యలే? అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అగౌరవపరిచింది కదా. కానీ ఈ ముచ్చట మాత్రం అవసరం లేదు. సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి మమ్మల్ని మోసం చేసి బీఆర్ఎస్ కి ఇప్పుడు ఏం చేస్తారు? మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనుక్కుంటారు కదా. ఇంకా ముఖ్యమంత్రి గారే స్వయాన అర్ధరాత్రులు 2 గంటల 3 గంటల దయ్యాలు తిరిగే సమయాలలో పోయి మరి చేర్పించుకుంటారు. మరి ఇట్లాంటి రాజకీయాలు నేడు చూస్తున్నాం. అందుకనే నేడు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రతి నియోజకవర్గంలో మరి నేడు కూడా కోరుకంటి చంద్రన్న గారు ఉండేది ఉంటే ఇంకా ఎట్లా చేసేటోళ్ళు చూసేటోళ్ళు. కానీ నేడు కోరుకంటి చంద్రన్న గారు అసెంబ్లీలో ఉన్నారు. వారు కేటీఆర్ అన్న గారితో కలిసి నల్ల బ్యాచ్లు వేసుకొని మరి అక్కడ కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది. మహిళా లోకానికి నేడు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులందరం కలిసి రామగుండంలో
మరి ఇక్కడ దిష్టిబొమ్మ దహనం చేస్తూ ఉండగా మరి ఇక్కడ కూడా పోలీసులు అందరూ కూడా విరుచుకుపడ్డారు. మరి ఇంతమంది మహిళలు ఉన్నాం, ఒక్క మహిళ పోలీసు కూడా లేరా? మరి ఇక్కడ పోలీసు సిస్టమ్ కూడా చక్కగా లేదు. మరి అన్ని చూసుకొని పోగా ఈ ధర్నాలు చేస్తా అంటే అప్పుడు చెప్పాల్సిందే అసలు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వాళ్ళు చెప్పాలి క్షమాపణ. మరి క్షమాపణ చెప్పేంత వరకు ఇట్లాంటి దీక్షలు, ఇట్లాంటి ధర్నాలు ఇంకా ఎన్నో చూస్తూనే ఉంటారు. మరి అది కాక ముందుకే ఇది ఇంకా తెలంగాణ ఆడబిడ్డలకి ఇంకా వాళ్ళు నేడు ఘోరమైన కోపంలో ఉన్నారు. ఆ కోపం చల్లారనంటే నేడు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి డిమాండ్. రాష్ట్రంలో ఇప్పుడు మహిళలపైన అత్యాచారాలు కావచ్చు, లేదంటే ప్రస్తుతం జరుగుతున్న అనుచిత వ్యాఖ్యలపైన ఎట్లా చూడవచ్చు అసలు? మనం కేవలం ఈ 7 నెలల్లోనే మొత్తం తెలంగాణలో దాదాపుగా కొన్ని వందల హత్యలు జరిగినాయి. హత్యలు 70 నుంచి 80 వరకు జరిగినాయి అని చెప్పేసి రిపోర్ట్లు ఉన్నాయి. ప్లీజ్ కరెక్టెడ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అదే విధంగా మా పెద్దపల్లి నియోజకవర్గంలోనే ఒక చిన్న పసికందు 6 ఏళ్ల బిడ్డ పైన రేప్ జరిగి తన పైన మర్డర్ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటా పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి. ఒక మహిళనైతే అక్కడ నగర్ కర్నూల్ ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి అక్కడ కూడా ఒక మహిళని అసలు పోలీసులకి కూడా తెలియదు ఆమె ఎక్కడుందో. 7 రోజుల పాటు ఇంటెలిజెన్స్ సమాచారం కూడా తెలియదా? మరి ఆమెనేమో తీసుకొని పోయి కిడ్నాప్ చేసి ఆమె పైన కూడా అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. మరి ఈ విధంగా ఎన్నో అన్యాయాలు నేడు మహిళల పైన జరుగుతున్నాయి. అయినా కూడా కాంగ్రెస్ కేవలం వాళ్ళ కోసం మాత్రమే ఈ పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుంటా రాజకీయ కోణంగానే వాళ్ళు చేస్తున్నారే గానీ మహిళా పక్షాన మహాలక్ష్మి పథకాలు పెట్టిళ్ళు. ఏంటి ఉచిత బస్ ఒక్కటే దాంట్లో, మరి మిగిలిన 2500 రూపాయలు ఇస్తానని చెప్పిళ్ళు. మరి బడ్జెట్ లో 1 రూపాయి కూడా ఎందుకు ఇంక్లూడ్ చేయలే? మరి మహిళా లక్ష్మి ఉన్నాయి అన్ని చూసుకుంటే ఆ బస్సు కోడి పిల్లల లెక్క మా మహిళలందరినీ కుక్కి పంపిస్తారు. ఇదేం న్యాయం? మరి ఉచిత బస్సులు ఇవ్వండి, బస్సులు కూడా పెంచాలే కదా. మరి అట్లాంటప్పుడు మా అన్నలు కూడా ఎంతో మంది ఉన్నారు, అసలు వాళ్ళకి జాగా కూడా లేదు బస్సులలో పోవడానికి. నేడు బస్సులు పెంచాలి. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇంకా ఎన్నో కష్టాలు నేడు మహిళలు పడుతున్నారు. నిన్న అందరు ప్రపంచ వ్యాప్తంగా చూసే తెలంగాణలో ఏం జరుగుతుందని ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఎంత కష్టపడ్డారు. మహిళా లోకం ముందు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ ముందుండి మహిళా లోకంతో కూడా సహకారం తీసుకొని తెలంగాణను సాధించిన తెలంగాణ సైడు ప్రపంచం అంతా చూస్తూ ఉన్నది. అట్లాంటి చూసే విధానంలో నిండు సభలో మహిళలను నమ్ముకుంటే రోడ్డు పాలవుతారు, బస్టాండ్ పాలవుతారు అని చెప్పడం, ఎక్కడైతే మహిళ పూజింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అని అంటారు. అట్లాంటి దేవతలు ఉండే ప్లేసులో ఒక మహిళ ఎమ్మెల్యే కన్నీరు పెట్టిందంటే ఆ కాంగ్రెస్ ఖతం అవ్వడానికే ఇది నాంది అవుతుంది అని చెప్పేసి అయితే మేమందరం అనుకుంటున్నాం. తెలంగాణలో ఏ ఆడబిడ్డను కదిలిచ్చినా ఉద్యమం చేయడం ఎవరికి కొత్త కాదు. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ను ఖతం చేయడానికి మళ్ళా ఉద్యమం ఎవరైతే నిండు సభలో మహిళల వల్ల ఇది ప్రాబ్లం అయింది అని చెప్పిండో అదే నోటితోటి నేను మహిళలను అనడం నాది తప్పైపోయింది, అందరూ నా అక్కలు నా చెల్లెళ్ళు నన్ను ఈసారి క్షమించండి అని ఆయన నోటు చెప్పిన రోజే మహిళా లోకం చల్లబడుతుంది. లేకపోతే ఉద్యమాలు చేసిన నోర్లు, ఉద్యమాలు చేసిన చేతులు ఇవి అతను క్షమాపణ చెప్పేదాకా ఈ మహిళా లోకం ఉద్యమాలు ఆపాయని హెచ్చరిస్తున్నాం. నిన్న అసెంబ్లీలో గౌరవ సీఎం గారు మహిళా శాసనసభ్యులను అవమానకరంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఇవాళ తెలంగాణ సంస్కృతిలోనే ఆడబిడ్డలను గౌరవించే స్థానం ఉంది. అలాంటి ఆడబిడ్డలను పట్టుకొని వీళ్ళు నట్టేట ముంచేస్తారు, వీళ్ళను నమ్ముకుంటే బస్టాండ్ పాలవుతారు అనడం చాలా బాధాకరం. ఇవాళ యావత్ తెలంగాణ మహిళలనే అవమానించకరం అయింది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలి. ఇవాళ ప్రజల సమస్యలను శాసనసభలో ప్రస్తావించడానికి వచ్చిన ఎమ్మెల్యేలను పట్టుకొని వాళ్ళ ఏ మొహం పట్టుకొని వచ్చినవని డిప్యూటీ సీఎం గారు అనడం చాలా బాధాకరం. వీళ్ళు ఖచ్చితంగా బేషరతుగా ఇవాళ యావత్ తెలంగాణ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం. నిండు సభలో మహిళా ఎమ్మెల్యేలను అట్లా ఉద్దేశించి మాట్లాడడం కరెక్ట్ కాదు. అట్లాగే మనం ఈ తెలంగాణ అనేదే ఉద్యమాలకు పురిటిగడ్డ. ఉద్యమంలో మహిళల శాఖ లైలమ్మ స్ఫూర్తితో కానీ ఇంకా మిగతా వాళ్ళతోటి కానీ ఎంతో ముందుకు పోయినరు. ఉద్యమం సాధించి అన్నిట్లలో పాల్గొని కష్టపడి తెలంగాణ సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాలలో మహిళలను ఎలా గౌరవించారో ప్రతి ఒక్కరు కూడా చూసిండ్రు. వీళ్ళు వచ్చి 8 నెలలు అయింది అంతే.
తెలంగాణ వచ్చిన తర్వాత నిండు సభలో వీళ్ళ మహిళలను ఇంత అగౌరవంగా మాట్లాడడం చాలా బాధాకరం. మేము మహిళల కోసం, మేము ప్రభుత్వం ఉన్నదే మహిళల కోసం, మేము చేసేది అన్ని మహిళల కోసం అన్నారు. ఒక ఉచిత బస్సు తప్ప ఏమీ చేయలేదు. మహిళల కోసం వాళ్ళు చేసింది ఏమీ లేదు. మా పిల్లలకి, ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు. నీకు మా ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. వృద్ధాప్యులకు పింఛన్ ఇస్తామన్నారు. గ్యాస్ సబ్సిడీ ఇస్తాం, 500 ఇస్తామన్నారు. ఏ ఒక్క పథకాలు కూడా అమలు చేయలేదు. అమలు చేయకపోగా కనీసం మహిళలను గౌరవించడానికి కూడా వాళ్ళకు చేతనైతలేదు. ఆయన అహంకారానికే ఆయన పతనం మొదలైంది నిన్నటి నుంచే. 8 నెలల కాలానికి సరిపోయింది. ఈ తెలంగాణ మహిళా లోహం అంతా కూడా ఆయన వ్యక్తిత్వం ఏందో అందరికీ అర్థమైపోయింది. సీఎం హోదాలో ఉండి అలా మాట్లాడడం, డిప్యూటీ సీఎం గారు కూడా, దానికి తోడు మిగతా మహిళా ఎమ్మెల్యేలు కూడా సపోర్టు రాకపోగా వాళ్ళు మాట్లాడడం కూడా చాలా బాధాకరం. వాళ్ళు మహిళా లోకాన్ని ఒకరినంటే తెలంగాణ మహిళ మా అందరిని అన్నట్టే అన్నదానికి ఇంకా వాళ్ళు దానికి బాధపడకుండా ఇంకా వాళ్ళు సపోర్ట్గా మాట్లాడి సబితా ఇంద్రారెడ్డి గారిని అలా మాట్లాడడం చాలా తప్పు. ఆమె ఒంటరిగా, భర్త కూడా లేడు, ఒంటరిగా ఉండి ప్రజల కోసం 10 సంవత్సరాలుగా ఆమె ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని అంత ఘోరంగా అవమానించడం చాలా బాధాకరం. ఈ విషయంలో సీఎం గారు తప్పకుండా మహిళా లోహానికి క్షమాపణ చెప్పాల్సింది. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉండబోతుంది? నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో మరి రేవంత్ రెడ్డి మాట్లాడడం, మహిళా ఎమ్మెల్యేలని బస్టాండ్లో, జూబ్లీహిల్స్ బస్టాండ్లో ఉంచినట్టే వాళ్ళను అట్లా నమ్మడం జరగదని చెప్పారు. మరి ఒకటి, నిన్న సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి తీసుకొచ్చింది సబితక్కనే. సబితక్క కాంగ్రెస్లోకి తీసుకొచ్చి ప్రోత్సహించి మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అని, మరి ఈరోజు ఆమె లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అనేది లేదు. మరి అలాంటి సబితక్కని ఈరోజు ఏడిపించి కన్నీటి పాలు చేసిండు. ఆమె కన్నీటి వల్ల సీఎం రేవంత్ రెడ్డి పదవి వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి తన కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రేపటి రోజున ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంచాడో, మరి క్షమాపణ చెప్పకపోతే మాత్రం తన పదవి పోయే సిచ్యువేషన్ వస్తుందని తెలియజేసుకుంటూ, మా మహిళలందరి తరఫున కూడా సబితక్కకి, మిగతా మహిళలకి, మహిళా ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. నిన్న అసెంబ్లీ చూస్తే నాకు మహాభారతం గుర్తొచ్చింది. మహాభారతంలో ద్రౌపదికి వస్త్రాభరణం జరిగితే వాళ్ళంతా చూసుకుంటూ ఉన్నట్టు నిన్న మాటలతోనే హింసించుడు. ఉత్తమ కుమార్ కానివ్వండి, సీఎం గారు కానివ్వండి, ఆమెకు కన్నిటికి ఇదేంది. అది చూస్తే నాకు మహాభారతం గుర్తుకొచ్చి, అంత పెద్ద హోదాలు ఉన్న వ్యక్తిని అంత విమర్శించారు. మామూలు ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే తప్పులేదు. ఆమె ఒక హోదాలు ఉంది, ఒక సెలబ్రిటీ, ఆమెకి అంత అవమానం జరిగింది. కానీ ఎవరు సీఎం అయి ఉండి అట్లా చేయడానికి మాకు బాధ అనిపించింది. నేను మహిళా కార్యకర్తగా చెప్తున్నాను. అట్లాంటి ఆ సీఎం గారు ఇంకా ముందు జరగకుండా చూసుకోవాలని, ఇక ముందు ఎవరినైనా నా అక్క, నా చెల్లెలు, ఇంకా నాది క్షమించండి నా అక్క చెల్లెలు అందరూ అని ఒక క్షమాపణ చెప్పాలి మీడియా ముందుకు వచ్చి. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా? వాళ్ళు చెప్తున్న సమాచారం ఏంటంటే, బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రధాన నాయకులు కావచ్చు చెప్పే విషయం ఏంటంటే, గతంలో జరిగిన కాంగ్రెస్ పార్టీలో ఒక క్యాండిడేట్ ను ఎవరైతే సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం జరిగింది. ఆయనను అంటే గతంలో సబితా ఇంద్రారెడ్డి ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని తీసుకురావడం జరిగింది. దీని తర్వాత జరిగిన సంఘటన, ఒక వ్యక్తిని అంటే ఆయన కూడా ఒక రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిని కాంగ్రెస్ ప్రభుత్వంలోకి కొంతమంది సీనియర్ నాయకులతోటి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ జరిగిన విభేదాల వల్లనే సబితా ఇంద్రారెడ్డికి పైన వ్యక్తిగత ఆరోపణలు కావచ్చు, లేదంటే పార్టీ పరమైన ఆరోపణల కావచ్చు, దృష్ట్యా వీళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అన్న సమాచారాన్ని మహిళా కార్యకర్తలు, మరి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా సీనియర్ నాయకులు చెప్తున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్ తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి. తెలంగాణ ఆడబిడ్డలకు, తెలంగాణ ఆడబిడ్డలకు, తెలంగాణ ఆడబిడ్డలకు, ఆడబిడ్డలకు, తెలంగాణ, తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సీఎం, 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 సీఎం,